హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివకుమారి. వెల్కమ్ టు మై ఛానల్. పాలకోవ చేద్దామని అనుకుంటున్నాను. మా పిల్లలు చాలా రోజుల నుంచి పాలకోవ చేయమని అడుగుతున్నారు. అందుకని ఒక 1/2 లీటర్ పాలు ఉన్నాయి ఇంట్లో అని చెప్పి పాలకోవ చేస్తున్నాను. పాలకోవ వచ్చేసి మామూలుగా ప్యాకెట్ పాలు కాదండి, ఇవి మామూలుగా బర్రెల కాడ తీసుకున్న పాలేను. ఒక 1/2 లీటర్ ఉంటే పాలకోవ చేస్తున్నాను. పాలకోవ బాగా బాండెట్లో పోసేసి కొంచెం మందటిది తీసుకోండి, అడుగుది. దాంట్లో వేసేసి కలిపెడతా ఉండండి. అయ్యే చిక్కబడిపోతాయి. సన్న మంట మీద ఉంచండి. పెద్ద మంట పెడితే ఊరకు పొంగి వస్తుంటాయి. సన్న మంట మీద అయితే బాగా చిక్కబడతాయి. బాగుంటుంది టేస్ట్ కూడా బాగా. అవి బాగా కలిపెడతా ఉండండి. పాలు కలిపెట్టకపోతే అడుగంట వేసుకుంటుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలు పోస్తే సగానికి సగం అయ్యాయండి పాలు. అట్లాగే కలిపెడతా ఉండండి, లేకపోతే అడుగంట వేసుకుంటుంది. దీంట్లో ఏమి వేయొద్దండి, ఇరిగేదానికి ఏమి, వాటంతటా అయ్యే వస్తాయి. మీరు కలిపెడతా ఉండండి. ఎలా వచ్చాయిందని చూపిస్తాను. అడుగంటుకోకుండా కలిపెడతా ఉండండి. నాకు 20 నిమిషాలు పట్టింది పాలకోవ రెడీ అవ్వటానికి. 20 నిమిషాలు పట్టిందండి అది అవ్వటానికి. ఓపికగా కలిపెడతా ఉండండి. పాలు బాగా చిక్కబడిపోయి చూసారో, కోవంతా ఎలా బయటకు వచ్చేసిందో అట్లా అంతా బయటకు వచ్చేస్తుంది మొత్తం కూడాను. అడుగంటుకోకుండా కలిపెడతా ఉండండి, ఏం చేయొద్దు మీరు. దాంట్లో కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు, కొంచెం తీపికి బాగుంటుంది. 2 పంచదార వేసేసుకోండి. చక్కెర 2 స్పూన్లు, అంటే మీరు తీసుకునే దాన్ని బట్టి వేసుకోండి. నా 1/2 లీటర్ పాలే కదా, 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది నాకు. మీరు మరింత తీసుకున్న పని అయితే చక్కెర మరింత వేసుకోండి. ఆ కోవ చూడండి ఎట్లా వచ్చేసిందో, బాగా దగ్గర పడుతుంది. ఇంకా బాగా కింద అడుగంటుకోకుండా బాగా కలిపెట్టేసేయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు నిందండి. సూపర్గా కుదిరింది నాకైతే పాలకోవ. మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో. ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను దీంట్లో ఏమీ లేదు, యాలకుల పొడి, నిమ్మరసం కానీ ఏది కూడా. దాని అంతటా అదే వచ్చేటట్టు చేసింది కలిపెడతా ఉంటే. దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోండి లైట్గా. నేను వేసాను కానీ తీయలేదు వీడియో. చిటికెడు వేసుకోండి, మళ్ళీ ఎక్కువ కూడా కాదు. చూసారా దగ్గర పడిపోయింది. ఒక గిన్నెలో మామూలుగా ప్లేట్కి నెయ్యి రాసుకోండి, అంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది. నెయ్యి రాసేసుకొని దాంట్లో వేసేసుకో. ఇప్పుడు మనం అక్కడ వేసిందంతా దీంట్లో వేసేసుకోండి. అది కొంచెం గట్టి పడాలి. మొత్తం మనం చేసిందంతా దాంట్లో వేసేసుకోండి అంతా. దాన్ని మామూలుగా అంతా ఉడిచి దాంట్లో వేసిన తర్వాత దాన్ని ట్రాప్ చేసేసి అంతా దాంట్లో వేసేస్తే కొంచెం ఆరనివ్వాలి. దాన్ని ఆరనివ్వండి. ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో తొందరగా ఆరాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేకపోతే బయటే పెట్టేసేయండి, ఆరుతుంది. ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయండి. తర్వాత ఇట్లా గడ్డలు అయిపోతుంది. దాన్ని వచ్చేసి మెత్తగా ట్రప్ చేయండి, అంటే గుల్లలు గుల్లలుగా ఉంటుంది. నెయ్యి వేసేసి మెత్తగా మన పూరి పిండి బీసుకున్నట్టు బీసుకేసేయండి. మెత్తగా ట్రప్ చేసేయండి. ఆ గుల్లలు గుల్లలుగా ఉండేదంతా మన పూరి పిండాలు మెత్తగా అవుతుంది. మెత్తగా రబ్ చేసేసేయండి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయే దానిలాగా ఉంటుందండి. నెయ్యి వేసుకుంటే రబ్ చేయండి మెత్తగా. ఆ గిన్నెకేసి రుద్దినా కూడా మెత్తగా అవుతుంది, అంటే మెత్తగానే ఉంటుంది కాబట్టి అట్లా నేను చేసినట్లుగా చేయండి. బాగా నీట్గా వచ్చేస్తాయి అసలుకి. ఎంత మెత్తగా వచ్చాయి అసలు నాకైతే బాగా. తర్వాత ఇంకా అదంతా మళ్ళీ కొంచెం ఆరబెట్టండి, అంటే ఇప్పుడు మెత్తగా చేసాం కదా, ఈ తడవ గడ్డలు అయిపోతుంది. అప్పుడు చేసుకోవడం ఇంకా పాలకోవలు. దాన్ని మళ్ళీ కాసేపు పెట్టేసేయండి. చేస్తున్నా చూడండి అసలు ఎంత నీట్గా వచ్చేసాయో. పాలకోవలు చేసేది ఉంటుంది కానీ అది కొంచెం చక్కెర వల్ల అది నాకు లేదు. నేనైతే ఇట్లాగే చేసేస్తాను. ఇంక పిల్లలు తీసుకొని తినేస్తారు. చిన్న చిన్న బాల్లాలు చేసి ప్లేట్లోనే అట్లా అద్దేస్తాను.
ఇంకా ఈ ఆరిన తర్వాత గట్టిగా ఉంటాయి కదా, ఇంకా తినేస్తారు. మెత్తగా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ అండి.